సిటీ కేబుల్. ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గన్మెన్ విజయ్ కుమార్ హఠాన్ మరణం. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గన్మెన్ విజయ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం వికారాబాద్ రామయ్యగూడలో విజయ్ కుమార్ తన తుది శ్వాస విడిచారు. విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయ్ కుమార్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతి చెందిన విజయ్ కుమార్ తల్లిదండ్రులు ఆనంద్ కుమార్, లక్ష్మి, ఆయన సోదరులు అశోక్, రాజు, విజయ్ కుమార్ భార్య లక్ష్మి, సోదరుడు యశ్వంత్, కూతుళ్లు తన్వి, దివిలను పలకరించి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ విజయ్ కుమార్ పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, ఆయన విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించేవారని గుర్తు చేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా అందవలసిన తక్షణ సహాయ సహకారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశిస్తామని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మహేందర్ రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్, మాజీ జెడ్పీటీసీ షరీఫ్, నరోత్తం రెడ్డి, పన్నాల సాయిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, తాండూరు నాయకులు భగవాన్, కేశవరావు, విజయ్ కుమార్ తో పాటు పనిచేసే ఇతర గన్మెన్లు పాండు, శ్రీనివాస్ రెడ్డి, పిఆర్ఓ యాస మల్లారెడ్డి, అశోక్, అంజిరెడ్డి తదితరులు విజయ్ కుమార్ కు నివాళులర్పించారు. పిల్లలంటే పానం అంటే వాళ్ళు ముగ్గురు అంటే పానం ఇల్లు కానీ ఇలా ఇల్లు మేము పంచుకున్నాం కదా, సరే ఈయన అమ్మనాయనతో మాతో ఉండాలని పోయింది. మళ్ళీ వచ్చి నా దగ్గర నా గురించి అమ్మనాయన అంటాను, ఈయనేమో అక్కడ ఉంటాడని మాకు అమ్మనాయన ఇద్దరే ఉంటారని వచ్చిండు. హైదరాబాద్ వద్దురా వద్దు అంటే కూడా వచ్చి అమ్మనాయన మాకు ఒంటరిగా ఉంటాడని వచ్చి కూడా పానం తల్లిలకు పానం అంటే పానం మేమంతా ఆల్రెడీ స్వీయర్ ఆర్డర్ వచ్చిందని డాక్టర్ మైండ్ వచ్చింది. ఇద్దరు పిల్లలు ముగ్గురు చిన్న పిల్లలు అంటే పానం అంటే మేమే వాళ్ళు మేము ముగ్గురం కూడా వాళ్ళు నేను మాడు నలుగురం ఆయన లాస్ట్ ఇంకిద్దరు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఒక ఆయన కంపెనీలో నా దగ్గర 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి. పట్టుకోకుండా రాత్రి హార్ట్ అటాక్ చనిపోవడం చాలా బాధాకరం. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, 2 పాపలు, 1 బాబు ఉన్నాడు. మా వంతు కూడా సాయం తప్పకుండా చేస్తాం. ఇల్లు కట్టడం ఉత్సాహం ఆగిపోయింది. వాళ్ళ భార్య కూడా గవర్నమెంట్ తరఫున ఎస్పీ కానీ కలెక్టర్తో మాట్లాడి డిపార్ట్మెంట్ జాబ్ వచ్చే విధంగా దేని పక్షాన మా కాలేజీలో కానీ మా కంపెనీలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ జాబ్ ఇచ్చి ఆ పిల్లలను కూడా చదివించే బాధ్యత తీసుకొని చాలా బాధాకరం. వాళ్ళ తల్లి వాళ్ళ బాధ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. తప్పకుండా మా సాయం తప్పకుండా చేస్తాం. आराम कर